రేపు పొద్దున ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే లేకపోతే పోలీసు నెత్తికి చుట్టుకుంటుంది. వీళ్ళు ఆల్రెడీ కామెంట్స్ చేస్తున్నారు. ఏంది ఇప్పుడు శోభయాత్రలో లేదా అని అంటే శోభయాత్రలు ఎవరు కామెంట్స్ చేయలేదు, ఎవరు ప్రొవోక్ చేయలేదు. అంటే ప్రొవోక్ అంటే ప్రొయాక్టివ్గా ముందుకు వచ్చి చెప్పలేదు. కానీ ఇక్కడ సభ పెడుతున్నాము, మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము, మా సమీకరణ అంత ఉంటుంది ఇంత ఉంటుంది అంటే సభలో వచ్చేటోళ్ళు అందరూ మీ మనుషులే ఉండరు సార్. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కొంతమంది అభిమానులు ఉంటారు, కొంతమంది వ్యతిరేకించేటోళ్ళు ఉంటారు. 10 లక్షల మందిలో వాడు మంచోడా చెడ్డోడా మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? 10 లక్షల మందిలో 5 లక్షల మంది కాంగ్రెస్ వాళ్ళే ఉండొచ్చు, ఏమో చెప్పలేదు. అట్లా కాదు, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆడొక పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో అంతమంది జనంలో ఎవరెవరని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? చేయలేరు కదా. మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. ఇప్పుడు మీరు సభ పెట్టొద్దు, ఇక్కడ మీరు సభ పెట్టడానికి వీలు లేదు అని అంటే అనుకోవచ్చు. అట్లా ఏం అనలేదు కదా. మీరు ప్రిపరేటరీ మీటింగ్స్ చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి రికార్డు పోలీసుల దగ్గర ఉండాలని మీరు మాకు ఇన్ఫామ్ చేయండి అన్నారు. దానికి వీళ్ళు ఏమంటున్నారు? ఇట్లా జరగవచ్చు అట్లా జరగవచ్చు అని ఊహాజనితంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారం కోసం మేమేం వెంపర్లాడేది ఏం లేదు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజలు గవర్నమెంట్ ఫామ్ చేయమన్నారు, చేసినాం, నడిపిస్తాం. వీఆర్ ద సీఎం, మేము అధికారం నుంచి బాక్యం అధికారంతో వెంపర్లాడే అవసరం మాకు లేదు. కాబట్టి దాని జోలికి నేను బోను. అయితే వీళ్ళేదో మేము ప్రజాస్వామ్యాన్ని తీసేసినామంటారు మేడం. ధర్నా చౌక్ని వాడుకలకు తెచ్చిందే మేము. షాబాద్లో కేటీఆర్ గారు ధర్నా చేయలేదా? ఆ రోజు మేమేమన్నా అన్నామా? కాబట్టి వీళ్ళ సొంత పార్టీ మీటింగ్కి సంబంధించి ఆంక్షలు వద్దు అని చెప్పడానికి మాకు ఎట్లాంటి హక్కు లేదు. మేము దాని విషయం చెప్పట్లేదు కూడా. మేము ఓన్లీ మీ ప్రిపరేటరీ మీటింగ్కి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చినాము, ఎట్లా జరగాలి. మీరు పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు మీటింగ్కి మైక్ పర్మిషన్ ఇచ్చినాము. ఏం చేస్తారు? తెలతాల 4 గంటలకు చేసుకుంటారు మీరు మీటింగు, లేకపోతే అర్ధరాత్రి 12 గంటలకు చేస్తారు? నాకు తెలియక అడుగుతా. మార్నింగ్ 6 o'clock ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఎవరైనా 4 పెద్ద లీడర్లు కూర్చొని మాట్లాడుకుంటే 6 గంటలకు కూర్చుంటారు. లేదు రాబోయ్ లాస్ట్ మొత్తం డే ఎండ్లో కూర్చుందాము అని అంటే 10 గంటలకు కూర్చుంటారు. ఇంకా అంతే కదా. అంతకుమించి 10 గంటలకు ఇంటికి పోయి తిని పండుకున్నాను. ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉండాల్సిన అవసరం ఏంటి? అవును మేడం, అదే అంటున్నా. ఇప్పుడు మీరు మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు. మీరు ఆల్రెడీ మీరు ఆల్రెడీ స్టేట్మెంట్స్ చేస్తున్నారు, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని ప్రొయాక్టివ్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పోలీస్ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటుంది. దానికి తప్పేముందని అంటున్నా. మిమ్మల్ని వద్దు అంటే తప్పు కదా. మిమ్మల్ని వద్దు, మీరు చెయ్యొద్దు, మీరు వస్తున్న వాళ్ళని మిమ్మల్ని సంకలాల్లో చేతులు వేసుకొని మీరు ఎత్తుకపోయినట్లు ఎత్తుకపోయి దాచిపెట్టి జర్నలిస్ట్ రఘుని దాచిపెట్టినట్టు దాచిపెడితే కదా తప్పు. అట్లా ఏం జరుగుతలేదు, అట్లా జరగాల్సిన అవసరం కూడా లేదు కదా. ఈరోజు వీళ్ళేదో సభ పెడితే మాకేదో ఇబ్బంది జరుగుతుందని అంటారు. ఎందుకు? ఎంపీ ఎలక్షన్స్లలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వచ్చి మాట్లాడినారు కదా. ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగా మనం ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. మీకు 10 సంవత్సరాలు ప్రభుత్వం నడపమని అవకాశం ఇచ్చారు. మీరు మొత్తం ఏం చేశారు? హరితహారం చేశారు. అతి పెద్ద గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం హరితహారం చేశారు. మంచి కార్యక్రమం నేనేమంటలేను, నేనేమంటలేను మేడం. మంచి కార్యక్రమం చేశారు కదా, మంచి కార్యక్రమం చేశారు, చాలా మంచి కార్యక్రమం చేశారు. దాంట్లో ఏం చేశారు? మీరు 2 కోట్ల చెట్లు ఈరోజు నరికేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. అట్లా కాదు మేడం, మేమేం నరకలేదు. మరి ఆ టాపిక్ పోదామంటే కూర్చుందాము. లేదు లేదు, అవి చెట్లు కాదు మేడం, నేను దానికోసం చెట్లు కాదు కాదు. అవును, అందుకే లేదు మనము అవి కూడా చెట్లు కావాలి. మనం ఒక 10 ఎకరాలు హెచ్సీలో నరికినాయి, అవి చెట్లు కావాలి. హెచ్సీలో మేము నరకలేదు. హెచ్సీలో నరికినట్టు మాకు చూపెట్టామను, నేను అప్పుడు మాట్లాడతా. హెచ్సీలో మేము ఒక్క చెట్టు కూడా అసలు హెచ్సీలోకే పోలేదు మేము. మనం ఒక 10 ఎకరాల పొలం కొందాము, ఒక 20 ఏళ్ళు అట్లా పెడదాము, ఏం జరుగుతుందో చూద్దాము. దాని తర్వాత ఆడ ఏం జరిగిందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. ఓకేనా? నేను పెట్టుకుంటా. అంటే హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడ చెట్లు నరికినరు అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకు అబద్ధం చెప్పిండు అన్నట్టు ఈ లెక్క ప్రకారం. అంతే కదా, ఇప్పుడు అంతే కదా. అక్కడ చెట్లు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మా ఏవో వైఫల్యాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆ హైడ్రా మీద బ్యాక్ ఫైర్ అయిందని ఇంతకుముందు మాట్లాడారు. హైడ్రా వద్దు అన్న వాళ్ళు ఈరోజు హైడ్రా పోలీస్ స్టేషన్కి లిఖితపూర్వకంగా పేరుపాలు తీసుకొని సార్ మీరు మా ఏరియాకి రండి, వచ్చి చూడండి అని హైడ్రా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. మేము పోతే తప్పన్నారు. అందుకే మేము ఏం చేసాం? పోలీస్ స్టేషన్ పెట్టి కూర్చున్నాం. ప్రజలే కాయిదాలు పట్టుకొని వచ్చి చూపిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా సక్సెస్ఫుల్లా ఫెయిల్యూర్ అంటే వాళ్ళే చెప్పాలి, సభ పెట్టే చెప్పమనండి. తర్వాత ఏమన్నారు? ఆర్టీసీ బస్సులో మేము ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారే ఏమన్నారు? మహిళలు మీరు పోయి రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అన్నారు. ఎందుకన్నారో ఈడేం వద్దు, ఆ సభలనే చెప్పమని చెప్పండి. ఎట్లా శాసనసభలో మీరు ఎట్లా మాట్లాడరు? కానీ ఆడనన్నా మాట్లాడు. ఈరోజు ఏంటంటే వ్యతిరేకత ఉంది అని వీళ్ళు బహుభోగాలకు వీళ్ళంతా ఏంటంటే ప్రచారం మాత్రమే చేస్తున్నారు. కానీ నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఖమ్మం గుమ్మంలోకి పోయారు. ఏమైంది?
ప్రజలు ఏమన్నా తిరగబడ్డారా? మీ మీద తిరగబడినట్లు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద తిరగబడినట్లు ఏం లేదు. మంచిగా అపూర్వమైన స్వాగతం పలికిరు. పోయిన వాళ్ళందరూ అయ్యా మాకు మంచి చేస్తున్నారు, ఇంకొంతమంది తీసుకొచ్చి కాగితాలు ఇచ్చారు. కాగితాలు ఇచ్చినందుకు మాత్రం వ్యతిరేకత ఏం కాదు కదా. వాళ్ళకి ప్రజలకు అవసరం ఉంది, వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళకు ఇబ్బందో ఏదో ఉంది, దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దాన్ని తెచ్చిరు. ఈరోజు వీళ్ళు సభ పెడితే మొత్తం ఏదో అయిపోతుంది అని అంటారు. గిడ హైదరాబాద్లో జరుగుతున్న ఎమ్మెల్సీలో పోటీ చేసే దిక్కు లేదు, కానీ వీళ్ళు ఏదో సభ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఏదో పీఠాలు కదిలిపోతాయని అంటారు. వీళ్ళు ఏమంటారు ఇప్పుడు అన్నగారు మాట్లాడుకుంటూ మా కేసీఆర్ గారు సభలో మేము చాలా బాగా ప్రశ్నలు అడిగినాం అన్నారు. నాకు నిజంగా అందుకే ఆశ్చర్యం వచ్చి మీ మోహన్ చూసిన సభలో ప్రశ్నలు అడిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకులు రావడం నేనేమన్నా చూడడం మర్చిపోయానా ఏంటి అని. అయితే నేను ఒక పోల్ పెట్టాను మేడం. పోల్ పెట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభకి ఈరోజు వచ్చింది కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే, మిగతా రోజులు రారు అని అంటే 35 మంది ఓటేసారు. అందులో 25 మంది ఎస్ అన్నారు, 10 మంది నో అన్నారు. ఆ 10 మంది ఎవరైనా ప్రొఫైల్ తీసి మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. ఓకే ఫైన్, అది వాళ్ళ ఇష్టం, దాన్ని నేనేమన్నాను. మిగతా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మిగతా 25 మంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి ఏదో రాష్ట్రం అంతా ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, అప్పుల పాలైపోయింది, మొత్తము చేతులు ఎత్తేసారు రేవంత్ రెడ్డి గారు అని అంటారు. ఎవరు వాళ్ళు ఎత్తేసారు? మీరే నిండు సభలో బహిరంగ సభలో మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి మాట్లాడింది, అప్పులు ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడింది మీ స్వయానా మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారే. కాళేశ్వరం కట్టిరు, పెండింగ్ బిల్స్, రోడ్లు వేసారు, పెండింగ్ బిల్స్. ఈ చర్చకు దానికి సంబంధం లేని విషయం ఎందుకు? అది మీరు మాట్లాడిండ్రే, మాట్లాడింది ఏంది? చేతులు ఎత్తేసారు ముఖ్యమంత్రి గారు ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారండి. నేను అనలేదని నేనేం అనలేదంటలేను. ముఖ్యమంత్రి గారు ఆ మాట అంటే వీరు ఇప్పుడు తీసుకొచ్చి ఆ మాట అన్నారు కాబట్టి ఆ పరిస్థితిని కల్పించింది ఎవరు? మీరు కాదా? కాళేశ్వరం కట్టిరు, బిల్స్ పెండింగ్, ఆఖరికి చెట్లు తెచ్చిరు, బిల్స్ పెండింగ్, రోడ్లు వేపించారు, బిల్స్ పెండింగ్, సర్పంచ్లకు బిల్స్ పెండింగ్, ఈ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ బిల్స్ పెండింగ్. ప్రతి చోట కూడా మీరు బిల్స్ పెండింగ్ పెట్టి పైనుంచి అప్పులు తీసుకొని వచ్చి డబ్బులు ఏమైనా అంటే 2 లక్షల కోట్లు ఏమైనా లెక్క చెప్పమని అడిగితే కాగుని తప్ప అన్నారు. తర్వాత రోజు ఫలానా ఇంత లెక్క అంటే కరెక్ట్ అన్నారు. నేను ఇంతకుముందు అన్నా కదా 2 ఫేసెస్. 2 లక్షల కోట్లు ఎక్కడ పోయినంటే కాగు తప్పు, ఇంత అప్పు ఉంది అంటే కరెక్ట్. నేను అదే చెప్పిన, కాదు చెప్పింది ఏది? మీరు తెచ్చిన అప్పు తాలూకు లెక్క చెప్పింది. అయితే ఈరోజు ప్రజలు ఎవరు పరిపాలన చేస్తున్నారు, ఎట్లా పరిపాలన చేస్తున్నారు చూస్తున్నారు. అయితే సహజంగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏదైనా ఒక విషయం రాగానే దాన్ని ఏం చేద్దాం, ఎగ్జామిన్ చేద్దాం, ప్రతి ఒక్కరికి ఒక కుతూహలం ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే దానికి ముందు ప్రజలు ఆలోచన చేయరు, ఎమోషనల్గా ముందు కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇది తప్పు ఇది కరెక్ట్ అని నిర్ణయాలు తీసేసుకుంటారు. దాని తాలూకు ఫలితాలు వస్తుంటాయి చూడండి, అప్పుడు ఎస్ ఇది కరెక్ట్ అంటారు. లైక్ సమ్హౌ లైక్ హైడ్రా ముందు మేము కూలగొట్టంగానే ఏమన్నారు, రేవంత్ రెడ్డి వచ్చిండు. మాకేం లేదు మేడం, మాకేం లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ ఫామ్ హౌస్ విడిచిపెట్టి బయటికి రమ్మని ఈ రోజు మేమేదో వస్తాం అంటే మేమేం భయపడతలేము. అరే మీరు రండి సార్ అనే పిలుస్తున్నాం మేము. మీరు రండి సార్ అని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పిలిచిరు కదా. అట్లాగే సభాపతి గారు ఫోన్ చేసి సార్ మీరు సభకు రండి అని చెప్పారు కదా. మీరు మిమ్మల్ని ఆ ఫామ్ హౌస్ విడిచిపెట్టి రమ్మని చెప్తున్నాం. ఈ రోజు కాదు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గదే మాట చెప్పినాం, సార్ మీరు ఫామ్ హౌస్ విడిచిపెట్టి బయటికి రండి సార్ అని ఆ రోజు చెప్పినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, సార్ మీరు ఫామ్ హౌస్ విడిచిపెట్టి బయటికి రండి, మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మీతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, మేము తేల్చుకోవాలని అనుకుంటున్నాము. ఏంటి మీకు మాకు గట్టి పంచాయతీలు కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి మీ దగ్గర. అందుకే మీరు రండి అంటే నేను ఆడికి రాను, నేను ఒక్కడిని వచ్చి నేను చెప్పింది మాత్రం మీరు వినాలే పోవాలే, మీరు సమాధానం అడిగితే నేను చెప్పాను. లైక్ సమ్హౌ లైక్ అసెంబ్లీలో ప్రశ్న అడిగినరు, ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం చెప్దామని మంత్రులు వేస్తే మేము వాకౌట్ అన్నారు. వాకౌట్ అన్న తర్వాత ఏమైంది అని అంటే ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఆయన ఏమనంటే బాధపడతారు ఆయన అభిమానులు. ఆయన వచ్చి వీడియో తీసుకుంటూ 30% డౌన్ అని ఒక చిన్న ధర్నాలాగా చేసి ఫోటోలు తీసుకొని ఇప్పుడు వాకౌట్ అంటే ఏంది మేడం? నాకు తెలియక అడుగుతున్నా, సభలో నుంచి వాకౌట్ అంటే ఏంది? వెళ్ళిపోవడం, సభలోకి వెళ్ళిపోవడం. వీళ్ళు బయటికి ఇట్లా అని వచ్చి ఆడ ఇంత ఒక 15 నిమిషాల వీడియో తీసుకొని మళ్ళీ సభలో కూర్చున్నారు. ఈలోపు మంత్రి గారు సమాధానం చెప్పేసారు. ఈ చెప్పిన సమాధానం మనం వినలేదు. ఏం చేయాలి? వీళ్ళు చేసిన గొర్రెల స్కామ్ పోయింది, వీళ్ళు చేసిన చేపల స్కామ్ పోయింది, వీళ్ళు చేసిన వీళ్ళు వినాలే కదా. అట్లా కాదు మేడం, ఇప్పుడు నేను ఇడున్నా అన్నగారు ఏం మాట్లాడినారు నేను రాసుకొని సమాధానం చెప్పాను. ఇక్కడ లేకపోతే ఆన్ రికార్డు ఉంటుంది వీడియో కూడా,
వీడియో కూడా ఆన్ రికార్డ్ ఎప్పుడుకో చెప్పుకోవాలి మళ్ళా మీరు ప్రత్యక్షంగా ఉంటే సమాధానం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే అసెంబ్లీలో వీళ్ళు ఏంటంటే స్టేజ్ పైన చెప్పొచ్చేమో కేసీఆర్ సమాధానం వీటన్నిటికీ. వాళ్ళకి రకరకాల కమిషన్స్ ఉన్నాయి. హైడ్రా కమిషన్ ఉంది, 6 గ్యారెంటీల కమిషన్ ఉంది, ఇంకా విద్యా కమిషన్, రకరకాల కమిషన్స్ ఉన్నాయి. మేడం ఇప్పుడు మనం ఒక్కరం మాట్లాడుకొని పోవాలంటే మేమందరం ఈడదాకా వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరం వాళ్ళని వీడియోలు తీసి చెప్పి పెడితే అయిపోతుంది కదా. ఇది కూడా కరెక్టే, స్టేజ్ కూడా ఇల్లు లాంటిదే మేడం. ఆయన ఒక్కడు చెప్తాడు, మరి ప్రశ్న ఎవరు అడగాలి? ఆయన ఒక ప్రశ్న వేసిండు, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది అని అన్నాడు. సమాధానం ఎవరు చెప్పాలి? ప్రజల్లోకి వెళ్ళిపోతుందేమో. మాకేం భయం లేదు మేడం, ఆయన రమ్మనే చెప్తున్నాము. ఆయన మేము 15 నెలల నుంచి రండి సార్ అని చెప్తున్నాము. ఆయన ఈ రోజు నేను వస్తానంటుండు, వస్తానంటే ఇప్పటికి రావడానికి కూడా సరే 15 నెలల కన్నా వస్తుండని మేము సంతోషంగానే ఉన్నాం. కాకపోతే వీళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు కాబట్టి పోలీసులు ముందస్తు చర్యలు, ప్రివెంటివ్ యాక్షన్స్ అంటే గైడ్ లైన్స్ ఇస్తున్నారు. వీళ్ళు కోర్టుకి వెళ్తే కూడా గివే గైడ్ లైన్స్ ఇస్తారు. ఆ గైడ్ లైన్స్ ఏదో పోలీసులకు ఇస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు చేయలేదు, కోర్టు ఏమంటారు పోలీసులను, మీరు ఇంత చిన్న గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకు పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది అని అంటారు. అప్పుడు ఏం చేయాలి? పోలీసులు జీవితాలను తల ఉంచాలి. అట్లా ఉంచకుండా ముందే మేము వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తున్నాం. 6 నుంచి 17 వరకు మైక్ ఇస్తున్నాం కదా. చాలా ముందు జాగ్రత్త. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు మీరేం చెప్తారు అంటే